చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి దేవస్థానం భూములు అన్యాక్రాంతం అయ్యాయని మొగిలి మాజీ సర్పంచ్ కుమారుడు డి మంజునాథ్ అన్నారు. తన స్వగ్రామంలో గురువారం సాయంత్రం పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కొంతమంది అర్చకులు గంగాధర్ గురుకుల్ వారి కుమారులు గుడి మాన్యం భూములను గ్రామ కంఠం భూములుగా మార్చి అమ్మేశారని ఆరోపించారు. కొందరు నాపై కక్ష కట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. నేను ఆలయ భూములు ఆక్రమించలేదని, అలా ఉంటే విచారణ చేసి ఎవరు తప్పు చేసి ఉన్నా అధికారులు విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దేవస్థానానికి వస్తున్న ఆదాయాన్ని గండి కొట్టే అడగడం నా తప్ప. నేను PGRS లో గుడికి మొగిలీశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎండోమెంట్ కమిషనర్ గారికి విజయవాడ వారికి అర్జీ ఇచ్చాను. ఏమని ఇచ్చాను? 2003లో ఫిక్సేషన్ చేశారు టికెట్స్ అంతా. ఇంతవరకు కొత్తగా టికెట్ ఫిక్స్ చేయలేదు. ఐవర్లు 100 రూపాయలు గుడికి ఇస్తారు, అభిషేకానికి 700 రూపాయలు ఐవర్లు తీసుకుంటారు. అదే రుద్రాభిషేకానికి 4000 రూపాయలు భక్తులు దగ్గర తీసుకుంటారు. గుడికి ఇచ్చేది 500 రూపాయలు ఇస్తారు. దీన్నంతా మార్చి ఫిక్సేషన్ చేయమని చెప్పి కమిషనర్ గారికి అర్జీ పెట్టిన దానికి ఐవోర్ కుటుంబాలు మొత్తం టెంపుల్ కాడ ఎంక్వైరీకి పోతే నేను నా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ వీడియోలు కూడా పత్రిక వాళ్ళకి ఇస్తాను ఇప్పుడు. అదేవిధంగా వీళ్ళు వాళ్ళ ఐవోర్ గంగాధర్ గురుకుల్ వాళ్ళ అబ్బాయి చేస్తున్న అన్యాయాలు 1-2 కాదు. మొగిల్లో మీరు చూడండి, 94 సర్వే నెంబర్ గ్రామ కంఠం సర్వే నెంబర్ వేసి గుడిమాన్యం పూర్తిగా 21 సైట్లు రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో మళ్ళా 9 సైట్లు క్యాన్సిలేషన్ చేసిండాడు. మీరు ప్రూఫ్తో సహా మీకు ఇస్తాను. వీళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నన్ను అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే గుడిని కాపాడండి, దేవస్థానాన్ని కాపాడిందని ప్రశ్నించిన దానికి నా పైన దాడి జరుగుతూ ఉంది. శ్రీను స్వామి ఇచ్చాడు, ప్రతి రూపాయి నా దగ్గర లెక్క ఉంది. నా దగ్గర ఎంత నిలువ ఉంది, వేరే వాళ్ళ దగ్గర ఎంత నిలువ ఉంది పూర్తిగా ఇక్కడ ఉంది చూడండి. మంజునాథ్ దగ్గర 65,069 రూపాయలు నా దగ్గర నిలువ ఉంది, బ్యాంకులో ఉంది. నేను కాదు లెక్క రాసింది. బ్యాంకులో డబ్బులు కట్టించుకుని నేను కాదు, కొండపైన నాగరాజు బ్యాంకులో డబ్బులు కట్టినాడు. వీళ్ళు నేను డ్రా చేయించినాను. తర్వాత ఎంత నిలువ ఉందని నాకు రాసి నాకు లెక్క ఇచ్చినారు వాళ్ళు. పూర్తిగా నా దగ్గర సమాచారం ఉంది. ఇది కూడా మీకు జిరాక్స్ చేసి మీకు ఇస్తాను. లేదా మీరు పత్రికలు అందరూ రండి, మీ ముందర డ్రా చేసుకుని ఎత్తుకుపోయి బ్యాంకు గుడి ఉండిలో వేస్తే డబ్బులు కావాలంటే నాకేం అభ్యంతరం లేదు. దీన్ని గుడి డెవలప్మెంట్ కోసం అని చెప్పి నా దగ్గరికి ఇస్తే నా దగ్గర శ్రీను స్వామి ఇచ్చింది. ఈ రోజు కావాలంటే మీరు శ్రీను స్వామి అడగచ్చు. ఆయన ఏం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. పెయింటింగ్ చేశారు, క్లారిటీగా ఉంది. దీంట్లో కూడా పెయింటింగ్ అని నాతో ఉండి కొంతమంది ఎలక్ట్రిక్ వాళ్ళ దగ్గర తీసుకొని డబ్బులు కూడా తినేసినారు. ఆ డబ్బులు కూడా నేను కట్టుకున్నాను. నాకు ప్రతి రూపాయి లెక్క నా దగ్గర ఉంది. నేను జిరాక్స్ చేసి మీకు ఇస్తాను. మొగిలీశ్వర స్వామి దేవస్థానంలో ఎటువంటి ఆర్డరు లేకుండా కుచిదోష పూజ జరుగుతుంది. దానికి టికెట్ లేదు, ఆర్డరు లేదు, దేవస్థానం ఆర్డరు లేదు. దానికి ఏం చేస్తున్నారు? రుద్రాభిషేకం టికెట్ 500 రూపాయలు ఇచ్చి ఒకే ఐవరు పూజ చేస్తారు. అక్కడ దండపాని గురుకులైన ఆయనకి గుడికి కూడా ఎటువంటి సంబంధం లేదు. యాక్చువల్గా ఆయన గుడి పూజారి కాదు, అనాథుడిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? ఆ టికెట్ ఇచ్చి 7,000 నుంచి 4,000 నుంచి 7,000 వరకు తీస్తాడు. మనిషిని బట్టి తీసుకొని అతను సొమ్ము చేసుకుంటున్నాడు. అది పూజ చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదు. దీన్ని ఐవర్లు మెయిన్ పంతులు ఉంటారు కదా, వాళ్ళంతా దీని గురించి ఆలోచించాల. ఒక అరటి బారికి తాళి కట్టి దాన్ని నరికి ఇవంతా గుడికాడే చేస్తున్నారు. అది ఎలా జరుగుతుందో, ఎందుకు చేస్తున్నాడు ఐవోర్ మాకు తెలియదు ఇంతవరకు. ఐవోర్ వల్ల కూడా చాలా ఇబ్బంది ఉంది. దీనిపైన దేవాదాయ శాఖ వాళ్ళు తక్షణమే నిర్ణయం తీసుకోవాలా. నేను గుడికాడికి పోతే నా పైన వీళ్ళు చేస్తుండే దాడికి మీరు ఖచ్చితంగా దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ అందరూ నిర్ణయం తీసుకోవాలా. ఆ వీడియోలు కూడా పత్రికకి, పోలీసు వారికి అందరికి సమర్పిస్తా. వాళ్ళు ఏ విధంగా దాడి చేశారు, గుడికాడికి పోతే ఏ విధంగా మాట్లాడుతున్నారు, మొత్తం మీకు సమర్పిస్తాను. నిన్న నేను ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చేసి నాకు తెలివి ఉండి ఇన్నుండే నా పైన చేస్తే దాడి చేయడానికి వచ్చినారు వాళ్ళు. అదే సామాన్యులు వాళ్ళు సంతకం పెట్టిన వాళ్ళు వస్తే కనీసం గుడికి పోతే వాళ్ళకి హారతీరు, వాళ్ళని ఇబ్బంది పెడతారు. గుళ్ళో పోతే వీళ్ళు పోయినప్పటికీ గేట్ వేసుకొని వెళ్ళిపోతారు ఐవోర్లు. ఇదే విధంగా ఇబ్బంది పెడతారని భయపడి వాళ్ళు రావట్లేదు. వాళ్ళు ఏమీ లేని వాళ్ళు గుడిని ప్రశ్నిస్తారనే గుడి మమ్మల్ని ప్రశ్నిస్తారా మీరు, మేము అగ్రకులస్తులము, మీ ఖర్చు చూస్తామని భయపెడతారనేసి వాళ్ళు రావట్లేదు. ఏం చేయమంటారు? నాకే రక్షణ లేదు. వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేయగలుగుతారు? వచ్చి వాళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిందండి నాకు హారతి ఇచ్చి గుళ్ళేకపోతే ఎవరు వాళ్ళు నన్ను చూస్తేనే వాళ్ళు గేట్ వేసుకు వెళ్ళిపోతారు ఐవర్లు. ఏం చేయమంటారు నన్ను? అలాంటి సామాన్యులు భయపడకుండా ఉంటారు ఐవర్లకి. ఏమన్నా అంటే మా మెడలో చెంచి ముందు మేము చెప్పిస్తాం, మీ ఖర్చు చూస్తాం,
అయ్యోరు మీ ముందరే పత్రికల ముందరే నేను నెట్ట మాట్లాడారు, మీరే చూసినారు సాక్షాత్తు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర, మీకు సమర్పిస్తే చూడండి ఒకసారి. ఈ రోజు నేను వచ్చాను, అక్కడ అర్జీ గురించి మాట్లాడకుండా మూకుమ్ముడిగా అందరూ నా పైన దాడి చేస్తుంటే ఈఓ గారు ఏం మాట్లాడలేకపోయినా చైర్మన్ గారు కొంచెం ఖండించినారు, కానీ వాళ్ళు వినలేదు. వాళ్ళ ఇంట్లో లేడీస్తో కూడా అందరూ వచ్చి నన్ను చాలా దుర్భాషలాడినారు. నేను దాని గురించి అప్పుడు కూడా అక్కడే కూర్చోన్నాను. వాళ్ళు ఏమి చెప్పినా వినకుండా గుడి మాది, గోపురం మాది అంటారు. మనం ఏం మాట్లాడలేకుండా నేను లేచి వచ్చేసాను అక్కడి నుంచి. గోవింద నాయుడు గారు మా నాన్నకి ఇచ్చినారు. తర్వాత మా నాన్న వచ్చి మా అమ్మకి రిజిస్ట్రేషన్ చేయించినాడు. మా అమ్మ వచ్చి మా చెల్లెలకి పసుపు కుంకాల కింద మేము ఇచ్చినాము. నేను ఒకటి కాదని ఊరు మధ్యలో ఉంది ఇల్లు, సపరేట్గా నేను గుడిమాన్యంలో కట్టలేదు. ఊరు మధ్యలో ఉండేది అది పాత. మీరు ఎవరిని అడిగినా ఊర్లో విచారిస్తే అది గుడిమాన్యమా, హైవేనా, లేకపోతే వాళ్ళిల్లా, మీకు ఎవరిని అడిగినా విచారిస్తే చెప్తారు. ఈ గుడిలో పూజ చేసే గంగాధర్ గురుకుల అబ్బాయి మంజునాథ్ గురుకులు ఏం చేశారంటే 2016 నుంచి ఈ పార్ట్నర్షిప్ డీడు అది ఇది అని చెప్పేసి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి 2016 నుంచి టిల్ డేట్ వరకు ఈ మునుపు వరకు చేసి దాన్ని ఒక 21 రిజిస్ట్రేషన్ చేసినాడు. వాళ్ళే పార్ట్నర్షిప్ డీడ్ చేసుకున్నట్టు, వాళ్ళకే ల్యాండ్ ఉన్నట్టు, వాళ్ళ అన్నదమ్ములు బాగా పరిష్కారం చేసుకున్నట్టు మొత్తం వీళ్ళు ఏం చేస్తారంటే మెస్మరైజ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి పోయినా, ఎంఆర్ ఆఫీస్కి పోయినా, లేదా రిజిస్టర్ ఆఫీస్కి పోయినా మేము ఐవర్లము అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, పోయిన వాళ్ళంతా ఏదో ఆలోచించి చేసినారు. ఆ 21 రిజిస్ట్రేషన్లో 9 రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినాడు. ఆ ప్రూఫ్ కూడా ఇక్కడ నా దగ్గర ఉంది, మీకు కూడా ఇస్తాను. ఒకసారి దీనిపైన కానీ కలెక్టర్ గారు కానీ ఎంక్వైరీ చేస్తే అతను ఖచ్చితంగా జైలుకి పోతాడు. మొత్తం ఎస్టీస్ ఉన్నారు అక్కడ. గుడిమాన్ 94 సర్వే నెంబర్ వేసి, గ్రామకంఠ సర్వే వేసి గుడిమాన్ని మొత్తం రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాడు. ఒక మనిషి పైన ఏకంబరం నాయుడు అనే ఆయన పైన కోర్టు కేసి అతన్ని చాలా ఇబ్బంది పెట్టి అతనికి నరకం చూపించి లాస్ట్కు 19 లక్షల రూపాయలు అతని దగ్గర తీసుకొని కోర్టులో రాజీ చేసుకొచ్చినాడు. గత 2-3 సంవత్సరాలు అతను తిరిగి నరకయాతన పడి ఏకంబరం నాయుడు అయిన అతను 19 లక్షలు కట్టేసి ఈ పొద్దు దాన్ని సెటిల్ చేసుకొచ్చాడు. ఎందుకంటే ఇతనితో పల్లేకుండా ఏమన్నా అంటే మేము బాబున వాళ్ళం, మేము తెప్పిస్తాం, మీరు నాశనం అయిపోతారు, ఈ విధంగా బెదిరిస్తారు వాళ్ళు. 6 నెలలకు మునుపు వరకు, గత 6 నెలలకు మునుపు వరకు అక్కడ ఏమొచ్చింది అనేసి నా అకౌంట్కి కట్టారు. దాంట్లోనే మీకు చూపించారు, ఇంతకుముందు 65,000 రూపాయలు మిగిలింది అనేసి. తర్వాత వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఎవరో కమిటీ ఫామ్ అయ్యి దాన్ని చేసుకుంటానని చెప్పినారు. వాళ్ళ ఒక అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి దాన్ని ఏదో చేసుకుంటానని చెప్పినారు. దాని గురించి అయితే పూర్తి వివరాలు నాకు తెలియదు. మీరు కానీ ఒకసారి మీరు దాన్ని చెక్ చేయాలంటే ఏం జరుగుతుంది, ఏమి మీకే పత్రికలకు ఒకసారి అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుందని. 6 నెలలకు మునుపు వరకు, గత 6 నెలలకు మునుపు వరకు అక్కడ ఏమొచ్చింది అనేసి నా అకౌంట్కి కట్టారు. దాంట్లోనే మీకు చూపించారు, ఇంతకుముందు 65,000 రూపాయలు మిగిలింది అనేసి. తర్వాత వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఎవరో కమిటీ ఫామ్ అయ్యి దాన్ని చేసుకుంటానని చెప్పినారు. వాళ్ళ ఒక అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి దాన్ని ఏదో చేసుకుంటానని చెప్పినారు. దాని గురించి అయితే పూర్తి వివరాలు నాకు తెలియదు. మీరు కానీ ఒకసారి మీరు దాన్ని చెక్ చేయాలంటే ఏం జరుగుతుంది, ఏమి మీకే పత్రికలకు ఒకసారి అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుందని. సరిపోతుంది వస్తున్న ఆదాయాన్ని గండి కొడితే అడగడం నా తప్ప. నేను PGRSలో గుడికి మొగిలీశ్వర స్వామి దేవస్థానం సంబంధించి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎండోమెంట్ కమిషనర్ గారికి, విజయవాడ వారికి అర్జీ ఇచ్చాను. ఏమని ఇచ్చాను, 2003లో ఫిక్సేషన్ చేశారు టికెట్స్ అంతా. ఇంతవరకు కొత్తగా టికెట్ ఫిక్స్ చేయలేదు. ఐవర్లు 100 రూపాయలు గుడికి ఇస్తారు అభిషేకానికి, 700 రూపాయలు ఐవర్లు తీసుకుంటారు. అదే రుద్రాభిషేకానికి 4,000 రూపాయలు భక్తులు దగ్గర తీసుకుంటారు. గుడికి ఇచ్చేది 500 రూపాయలు ఇస్తారు. దీన్నంతా మార్చి ఫిక్సేషన్ చేయమని చెప్పి కమిషనర్ గారికి అర్జీ పెట్టిన దానికి ఐవోరు కుటుంబాలు మొత్తం టెంపుల్ కాడ ఎంక్వైరీకి పోతే నేను నా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ వీడియోలు కూడా పత్రిక వాళ్ళకి ఇస్తాను ఇప్పుడు. అదేవిధంగా వీళ్ళు వాళ్ళ ఐవోరు గంగాధర్ గురుకులు వాళ్ళ అబ్బాయి చేస్తున్న అన్యాయాలు 1-2 కాదు మొగిల్లో. మీరు చూడండి, 94 సర్వే నెంబర్, గ్రామకంఠం సర్వే నెంబర్ వేసి గుడిమాన్యం పూర్తిగా 21 సైట్లు రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో మళ్ళా 9 సైట్లు క్యాన్సిలేషన్ చేసినాడు. మీరు ప్రూఫ్తో సహా మీకు ఇస్తాను. వీళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నన్ను అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే గుడిని కాపాడండి, దేవస్థానం కాపాడిందని ప్రశ్నించిన దానికి నా పైన దాడి జరుగుతూ ఉంది. ఉన్నది ఉన్నట్టు తెలియజేశాను.
నేను ఇచ్చిందే అర్జీకి ఈ రోజు కూడా నేను కట్టుబడి ఉన్నాను. మీరు ఈ అధికారులు దీనిపైన తగు చర్యలు తీసుకొని నాది తప్పుంటే కూడా నా పైన చర్య తీసుకుంటే దాన్ని కూడా నేను రెడీగా ఉన్నాను. దయవుంచి అధికారులు, ఈ కలెక్టర్ గారు కానీ ఎండోమెంట్ వాళ్ళు కానీ దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించండి. ఈ ఎంతసేపు అయినా ఐఓలను భయపడతారు, అలా భయపడకుండా నీట్గా గుడిని అభివృద్ధి చేయాలంటే మీరు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి దీనిపైన చర్య తీసుకోండి. దానికోసం గుడి అభివృద్ధి కోసం ఎంతవరకు నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. కాదు లెక్క రాసింది, బ్యాంకులో డబ్బులు కట్టింది కూడా నేను కాదు, కొండపైన నాగరాజు బ్యాంకులో డబ్బులు కట్టినాడు. వీళ్ళు నేను రాజా ఇచ్చినాను, తర్వాత ఎంత నిల్వ ఉంది నాకు రాసి నాకు లెక్క ఇచ్చినారు వాళ్ళు. పూర్తిగా నా దగ్గర సమాచారం ఉంది, ఇది కూడా మీకు జిరాక్స్ చేసి మీకు ఇస్తాను. లేదా మీరు పత్రికలు అందరూ రండి, మీ ముందర డ్రా చేసుకుని ఎత్తుకుపోయి బ్యాంకు గుడి ఉండి వేస్తే డబ్బులు కావాలంటే నాకేం అభ్యంతరం లేదు. దీన్ని గుడి డెవలప్మెంట్ కోసం అని చెప్పి నా దగ్గరికి ఇస్తే, నా దగ్గర శ్రీను స్వామి ఇచ్చింది. ఈ రోజు కావాలంటే మీరు శ్రీను స్వామి అడగచ్చు, ఆయన ఏం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. పెయింటింగ్ అని నాతో ఉండి కొంతమంది ఎలక్ట్రిక్ వాళ్ళ దగ్గర తీసుకొని డబ్బులు కూడా తినేసినారు. ఆ డబ్బులు కూడా నేను ఎగేసి నేను కట్టుకున్నాను. నాకు ప్రతి రూపాయి లెక్క నా దగ్గర ఉంది, నేను జిరాక్స్ చేసి మీకు ఇస్తాను. అతను నా పైన ఆరోపించినాడు, గురి భూములు ఆక్రమించాను. నేను చెప్తాను, నేను సంపాదించిన భూమి మా నాన్న సంపాదించిన, మా తాత సంపాదించిన, మా వంశ పారపరంగా భూమి వస్తాను. ఒకవేళ కొలిస్తే 5 ఏళ్ళు అడ్డుకోవచ్చు, 5 ఏళ్ళు ఇటు రావచ్చు, లేకపోతే నాకు తెలియదు దాని గురించి. వస్తే గుడి భూమి కన్నా ఆక్రమించి నేను వదిలేస్తా. ఇతను ఏం చేశాడంటే 2019లోనే గురుమాన్యంలో ఒక కంటైనర్ తెచ్చి పెట్టుకొని దాన్ని ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టినాడు. ఆ పార్క్ వచ్చింది, ఎవరు మన చిత్తూరు చుడావాళ్ళు పార్క్ ఇచ్చారు. సరే, ఇతను ఖాళీ చేయకుండా పోయే కొద్ది వాళ్ళు పార్క్ గుమ్మని అయిపోయారు. కానీ తర్వాత మన 2024లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి వాళ్ళు చుడావాళ్ళు మళ్ళా వచ్చారు, ఏమని పార్క్ కట్టాలి అక్కడ అనేసి. నేను వెళ్ళి అతను కంటైనర్ ఖాళీ చేయించి, ఆ కంటైనర్ ఖాళీ చేయించి ఏం చేశాను, నేను మొత్తం క్లీన్ చేయించి దాదాపు 60 గంటలు పట్టింది దాన్ని లెవెల్ చేయడానికి. ల్యాండ్ 2 జేసీబీలు పెట్టి లెవెల్ చేయించాను. అతను చూడండి, అతని కంటైనర్ నేను క్లీన్ చేయించాను, ఆ నుంచి ఎత్తించాను. అతను ఏం చేశాడు, ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని కంటైనర్ ఎత్తించానని చెప్పేసి ఈ విధంగా నా పైన దుష్ప్రచారం చేస్తాడు. యాక్చువల్గా అతను ఏం రా అంటే, అతని పని ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో ఉంటాడు. వైసీపీ రూలింగ్లో ఉన్న రోజు వైసీపీలో ఉన్నాడు. వాళ్ళ అమ్మ చూడండి, వైసీపీ ప్రచారంలో ఎంత యాక్టివ్గా పాల్గొంటుందో వాళ్ళ అమ్మ చూడండి. ఇది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఎంతసేపు అయినా నా పైన ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు అతను. యాక్చువల్గా అతను మా ఊరే కాదు, ఒక 20 ఏళ్ళ ముందు నుంచి ఊరు చేరినాడు, అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. మీరు కావాలంటే ఆ స్థలం దగ్గరికి పోయారంటే మీకే రాసిపోతారు. దాదాపు 50 లక్షల రూపాయల స్థలము అన్యాయక్రాంతంగా కొట్టేస్తాడని చెప్పేసి నేను ఖాళీ చేయించి దాన్ని ఈరోజు గుడికి హ్యాండ్ అవుట్ చేసినాను. వీళ్ళంతా ఆడొచ్చిన టీం అంతా ఏమరా అంటే, దాంట్లో ఒక 2-3 ఆ స్థలంతో సంబంధం ఉంది. వాళ్ళు ఏమరా అంటే ఇతన్ని ఖాళీ చేయించారనేసి నన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు. పంచాయతీ గడ్డి కొడుకు ఫ్యాక్టరీ నిధులు చిత్తూరుకు మళ్లించినామని నుంచి 18 వరకు మా అమ్మగారు డి పార్వతమ్మ సర్పంచ్గా ఉన్నారు. అప్పటి వరకు 18 వరకు గ్రామ పంచాయతీ ఫ్యాక్టరీ శ్రీని ఫుడ్స్ నిధులు గ్రామ పంచాయతీకి వచ్చినాయి. 2018 జూలైలో మా పదవి విరమణ అయిపోయింది. 2019 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. ఆ ప్రాజెక్ట్ సారాంశం ఏమిరా అంటే, రాష్ట్రం కొత్తగా ఏర్పడి అవకతవకల్లో ఉందని, దీనికోసం డెవలప్మెంట్ కోసం ఎక్కడెక్కడ ఎక్కువ ఆదాయాలు వస్తాయో దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి 65%, 35% పంచాయతీకి ఇవ్వమని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు. అది దాని ప్రాజెక్ట్ పేరు వచ్చి ఐలా అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. దాని బేస్ మీద వాళ్ళు మళ్ళించారే కానీ ఇది ఏదో తిక్కగా వచ్చి మీడియా ముందర మాట్లాడితే ఇదంతా ఫేక్. ఇది వాళ్ళు పొలిటికల్గా ఏదైనా ఆలోచించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇదంతా ఫేక్ సమాచారము, ఇదంతా ఫేక్ సమాచారము. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మొత్తం పొలిటికల్గా వచ్చారే కానీ గుడి పైన భక్తితో గుడిని కాపాడాలని వచ్చిన వాళ్ళు లేరు. అలా కాపాడాలని వచ్చింటే నేను రాసిన అర్జీ పైన చర్చించలే కానీ ఎదురు దాడికి దిగరు. మీరు దయవుంచి పత్రికలు కూడా దీన్ని ఆలోచించండి. అదేవిధంగా సమాజము, భక్తాదులు, ఈ ఎండోమెంట్ వాళ్ళు, గవర్నమెంట్ అన్ని ఆలోచించి ఇట్లాంటి ఈ పనికిరాని మాటలంతా వినకుండా గుడిని డెవలప్ చేయడానికి దోహదపడండి.